మనం చదువుకున్నటువంటి వాక్యము ఒక విషయాన్ని మనకు నేర్పిస్తుంది. ఇక్కడ 5వ వచనము 2వ అధ్యాయము మత్తయి వార్తను మనం పరిశీలన చేస్తే యూదా దేశపు బెత్లెహేమా అని పిలిచారు. యూదా దేశపు బెత్లెహేమా గమనించాలి. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. యూదా దేశపు బెత్లెహేమా అని పిలుపునిచ్చి, నువ్వు ప్రధానంలో అల్పమైన దానివి కావు. అసలు ఏమని చెప్తున్నారు? నువ్వు ప్రధానులలో, ఎంతమంది అధిపతుల్లో, అధికారుల్లో, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిలో అందరికంటే అల్పమైన దానివి కావు. అల్పమైనది అంటే ఏంటంటే తక్కువైనది, చిన్నది అన్నారు. చాలా చిన్నది అంటే ఒక విధంగా చెప్పాలంటే విలువ లేనిది అని చెప్పచ్చు. మన భాషలో మాట్లాడుకోవాలంటే ఏమనొచ్చండి, విలువ లేనిది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రధానంలో అల్పమైన దాని నువ్వు కావు. ఒక దేశానికి, ఒక బెత్లెహేమకి, యూదా దేశపు బెత్లెహేమ గ్రామానికి ఇచ్చిన మాట ఏంటంటే, నువ్వు ప్రధానంలో అల్పమైన దానివి కాదు అని చెప్తా ఉన్నాను. అయితే మరి ఏంటి నీ స్థానం ఏంటి అంటే, ఒక బెత్లెహేమ గ్రామంలో యేసుక్రీస్తు పుట్టడం మూలాన ఆ బెత్లెహేమ గ్రామానికి అల్పమైనదే కావచ్చు, దాని విలువ పెరిగింది. రైట్? ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి చెప్పుకుంటాడు బెత్లెహేమలో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. అసలు బెత్లెహేమ గ్రామం ఎక్కడ ఉంది? ఇప్పుడు సింగవరం గ్రామము ప్రపంచ పటములో ఎక్కడో మూలన ఉంటుంది. ఇప్పుడు నీ చేయిను చూసుకున్నట్లయితే నీ చేతులు చుట్టూ వేలులోని ఎక్కడో చిన్న మచ్చ ఈ గ్రామం. ఈ యొక్క ప్రపంచ పటాన్ని పరిశీలన చేస్తే ఆ బెత్లెహేమ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతం అది. అయినప్పటికీ కూడా దాన్ని ప్రపంచంలో ప్రతి నోరు కూడా మాట్లాడుతూ ఉన్నది. అరే ఎట్లా మాట్లాడుతూ ఉన్నది అని ఆలోచన చేస్తే, బిడ్డ నీకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒక్క సింగవరం గ్రామంలో పుట్టావు, నీ గ్రామము అల్పమైనదిగా నేను వచ్చాను. ఏమంటున్నానండి? నీ గ్రామము అల్పమైనదిగా, నీ గ్రామము లెక్కలో లేనిదిగా, నీ గ్రామము లెక్కల్లో చూపించలేనిదిగా నేను వచ్చాను. ఎందుకు అనంటే, ఆ గ్రామంలో నువ్వు పుట్టావు. దేవునికి స్తోత్రం. ఆ గ్రామంలో నువ్వు పుట్టావు, నీలోని నేను పుట్టాను. నేను పుట్టడం మూలంగా నీ గ్రామాన్ని అల్పమైనదిగా నేను ఉంచును. ఆ గ్రామానికి విలువను తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం. నీ వలన నీ గ్రామానికి విలువని నేను తీసుకొస్తాను, నీ మూలంగా నేను తీసుకొస్తాను అని చెప్తా ఉన్నాడు దేవుడు. నీకు దేవుడు విలువనిస్తాడే గాని విలువని తీసుకులేదు. దేవునికి స్తోత్రం. ఒక గర్భానికి విలువ వచ్చింది, గర్భంలో దాల్చినటువంటి వ్యక్తికి విలువ వచ్చింది. యేసుక్రీస్తు ఆ గర్భానికి వెళ్ళడం వల్ల, ఆ గర్భం నుంచి భూగర్భం మీద పడడం వల్ల ఆ భూమి, ఆ భూగర్భంలో ఆ గ్రామానికి విలువ వచ్చింది. ఆయన పరుడు పెట్టినటువంటి పశువుల పాటికి విలువ వచ్చింది. చూడండి, యేసుక్రీస్తు ఎక్కడెక్కడ అడుగు పెట్టాడో ఆ గ్రామానికి కూడా ఏమొచ్చిందండి, విలువ వచ్చింది. ఆయన అడుగు పెట్టే ప్రతి గ్రామం కూడా బైబిల్లో రాయబడింది, బైబిల్ ప్రపంచమంతా వ్యాపించింది. హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళ, నీకు ఈ రోజు విలువ ఎట్లా వస్తుందంటే, క్రీస్తు నీలో ఉన్నప్పుడు, ఆయన నీలో పుట్టినప్పుడు, ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు, ఆయన జన్మని హృదయంలో జరిగినప్పుడు, నీ జీవితంలో జరిగినప్పుడు, దేవుని ప్రియమైనటువంటి బిడ్డ
నువ్వు అల్పమైన దానివి కానీ కావు. నువ్వు అనుకుంటున్నావు నేను ఇంటికి ఎందుకు కోడలుగా వచ్చాను, నాకు ఏమాత్రం విలువ లేదే. ఈ ఇంట్లో నేను కూతురుగా ఎందుకు పుట్టాను, ఏమాత్రం నాకు విలువ లేదే. ఈ ఇంటికి, ఈ గ్రామానికి అసలు నేను ఎందుకు వచ్చాను, ఈ గ్రామానికి వచ్చాను కానీ నాకు అసలు ఈ గ్రామం వల్ల నాకు ఎటువంటి కూడా ఆనందం లేదు, సంతోషం లేదు, నేను బంధికరనయ్యాని అని నువ్వు అనుకుంటున్నావే కానీ నువ్వు అల్పమైన దానివి కావు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏమాత్రం అల్పమైన వాడు కాదు, అల్పమైన దానివి కాదు. నీ విలువను ఆ క్రీస్తు పుట్టిక జరిగిన తర్వాత నీ విలువను ఏం చేశాడంటే పెంపొందించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ క్రీస్తు పుట్టిక అనేది నీ జీవితంలో ఒక్కసారి జరిగితే 10 సార్లు జరగనవసరం లేదు. ఏంటంటే క్రీస్తు ఒక్కసారి బెత్లెహేములో పుట్టాడు. ఆయన పుట్టిన ప్రదేశము, ఆయన అడుగుపెట్టిన ప్రదేశము, ఆయన స్వార్థ చేసిన ప్రదేశము, ఆయన స్వస్థపరిచిన ప్రదేశాలు ఈ రోజు బైబిల్లో రాయబడి ప్రపంచమంతటా వ్యాపించి ప్రతి ఒక్కరి నోట వింటున్నాం. నీకు విలువ లేదు అని అనుకోకు. నీ ఇంట్లో నీకు విలువ లేదు అని అనుకుంటున్నావా? ఒక్కసారి క్రీస్తు పుట్టిక నీ హృదయంలో కనుక జరిగితే జాగ్రత్తగా గమనించు. యేసు క్రీస్తు కనుక నీ హృదయంలో జన్మిస్తే నీ ఇంటిలో నీకు విలువిస్తాడు దేవుడు, నీ ఇంటికే విలువిస్తాడు. దేవుడు మహిమకలుగాక. ఒక గ్రామంలో క్రీస్తు పుట్టడం వల్ల ఆ గ్రామానికి వెలుగునిచ్చాడు ఆయన. ఏమిచ్చాడు ఆయన? వెలుగు ఎలా వచ్చిందిరా అంటే ఒక స్టార్ వెలిగింది, ఒక నక్షత్రం. ఇదిగో దేవుని ప్రియమైనటువంటి బిడ్డ, నువ్వు ఆ గ్రామంలో పుట్టడం వలన ఆ గ్రామంలో నువ్వు ఏ ఇంటికైతే వెళ్ళావో, ఏ ఇంటిలో అయితే నువ్వు జీవిస్తున్నావో, ఏ ఇంటికి నువ్వు కోడలుగా వెళ్ళావో, లేక కూతురుగా వెళ్ళావో, లేక మరి ఒక మనిషిగా వెళ్ళావో, లేక కొడుకుగా వెళ్ళావో, ఏ విధంగా ఆ గ్రామానికి వెళ్ళావో, ఆ గ్రామానికి నువ్వు వెళ్ళడం మూలంగా ఆ గ్రామానికి విలువ పెరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్రామానికి విలువ పెరిగింది. ఎలా పెరిగిందిరా అంటే నువ్వులో క్రీస్తు ఉన్నాడు గనక, క్రీస్తు లక్షణాలు నీలో ఉన్నాయి గనక, క్రీస్తు నీలో పుట్టాడు గనక, ఆ లక్షణాలతో నువ్వు జీవిస్తున్నావు గనక నీకు ఆ గ్రామానికి, ఆ ఇంటికి ఏమొచ్చిందండి? విలువ పెరిగింది. ఒకసారి మనం రూతుని జ్ఞాపకం చేసుకుందాం. రూతు ఏదో ఒక దేశంలో పుట్టినటువంటి బిడ్డ, అంతేనా? ఒక దేశంలో పుట్టినటువంటి బిడ్డ. మరి ఆ మోయాబీ అక్కడి నుంచి ఆ బిడ్డ ఆ దేశం నుంచి ఎక్కడికి వచ్చిందండి? ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. ఆ దేశానికి వచ్చిన తర్వాత తనలో క్రీస్తు పుట్టాడు. దానికి ముందే క్రీస్తు అంగీకరించి క్రీస్తు పుట్టిక తనకి జరిగింది కనుక, తనలో క్రీస్తు పుట్టాడు కనుక దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ క్రీస్తు పుట్టిక తనలో జరిగింది కాబట్టి, ఆ క్రీస్తు పుట్టిక తన హృదయంలో ఉన్నది కాబట్టి, ఆ జీవితంలో ఉన్నది కాబట్టి తన ఇల్లు అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? ఒక రూతు అనే వ్యక్తి లేదు అని అనుకుందాం. రూతు అనే వ్యక్తి కనుక లేకపోతే ఈ రోజు బైబిల్లో ఆ దేశం గురించి మనం గట్టిగా మాట్లాడుకుంటున్నాం. ఆ బోయజు గురించి మనం అంతా గట్టిగా మాట్లాడుకోకూడదు. ఆ యొక్క ఊరు గురించి మనం మాట్లాడుకోకపోతేమేమో ఆ రూతు ఆ ఇంటికి వెళ్ళి మంచి కోడలైంది. ఫస్ట్ ఏం చేసింది? మంచి కోడలైంది, మంచి గ్రామస్తురాలైంది, మంచి భార్య అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా బిడ్డలారా, మంచి కోడలైంది. ఏం జరిగింది తనకంటే? క్రీస్తు పుట్టిక జరిగింది. ఈరోజు నీలో నాలో ఏం జరగాలి? యేసు పుట్టిక జరగాలి. యేసు పుట్టిక జరిగితే, యేసు పుట్టిక కనుక మనలో జరిగినట్లయితే, మనలో యేసు పుట్టిక ఉన్నట్లయితే ఈ రోజు నువ్వు వెళ్ళిన గ్రామానికి నీ వలన విలువ వస్తుంది. ఈ రోజు రూతు ఆ గ్రామానికి, ఈ రోజు ఆ రూతు ఆ గ్రామంలో ఉండడం వలన, ఈ రోజు ఆ గ్రామానికి వెళ్ళడం వలన, రూతు వలన ఆ గ్రామానికి పేరు వచ్చింది. చెడ్డ పేరు తెచ్చుకోలేదా బిడ్డ? క్రీస్తు పుట్టిక జరిగింది కాబట్టి ఆ లక్షణాలతో జీవించింది. ఆ లక్షణాలతో బ్రతికింది, ఆ అలవాట్లతో బ్రతికింది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా, ఎవరు ఎలాంటి మాట్లాడుకున్నా, ఎవరు తనను దూషించినా, తిట్టినా, అవమానించినా, ఇదిగో నువ్వు మరి అడుక్కొని బ్రతుకుతున్నావు, పనులు ఏరుకొని జీవిస్తున్నావు, నీ బ్రతుకు నీచమైన బ్రతుకు
బ్రతుకు అని ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటున్న దేవుని ప్రియమైనటువంటి బిడ్డ, ఈ యొక్క రూతు దేన్ని పట్టించుకోలేదు. నాలో క్రీస్తు ఉన్నారు, ఆ క్రీస్తు లక్షణాలు నాలో ఉండాలి. ఎవరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, నా దేవుడు నా గురించి చూస్తే చాలా అనుకున్నది. అక్కడ వెళ్ళింది, అక్కడ మరి టోటల్ గా చేంజెస్ కనబడ్డాయి. ఒక భూస్వామి 100 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ బిడ్డని ఎవ్వరు ఏమి అనకండి. ఆ బిడ్డ చాలా మంచి లక్షణాలు కలిగినటువంటి బిడ్డ. చివరాఖరికి ఎవరా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంటే ఆ భూస్వామి ఏం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. చూడండి ఎంత కటిక పేదరికంలో నుంచి వచ్చింది. అసలు తన జీవితం పేదరికము, జీవితంతో కూడా మరి వాళ్ళ వెళ్ళి మరి అవి ఇవి మరి వాళ్ళ దగ్గర తీసుకొని బ్రతికేటువంటి బ్రతుకుతా ఉంది. కానీ ఈ రోజు ఏమైందో తెలుసా, దేవి స్తోత్రం. నువ్వు అనుకుంటావు నీ లక్షణమే నిన్ను పైకి లేపుతుంది. స్తోత్రం. నీ గుణ లక్షణాలే ఏం చేస్తాయి, పైకి లేపుతాయి. నీ గుణ లక్షణం మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఒక మాట కాయడానికి చాలా ఇబ్బంది పడతాం ఇంట్లో. భార్య ఎంత గుణవంతురాలు అయితే ఆ ఇల్లు స్థిరపడుతుంది. దేవునికి ఆడపిల్లలు జాగ్రత్తగా గమనించుకోండి. నిన్ను అన్నవారు వలన నువ్వు వారికి రిప్లై ఇచ్చి అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోవాలి. నువ్వు ఓర్పుతో ఒక ఋతువలే మంచి లక్షణం కలిగి జీవించు. అల్పమైన దానివి కావు నువ్వు. నీ జీవితంలో విలువని పెంచుకునేటువంటి స్థాయి ఏంటో చెప్పమంటారా? నీ గుణలక్షణం, నీ మాట తీరు, నీ ప్రవర్తన. ఇదిగో వాళ్ళు ఒక మాట అన్నారు, నేను ఎమ్మటే వాళ్ళకి రిప్లై ఇచ్చేసాను, ఎమ్మటే వాళ్ళు అనేసాను, వాళ్ళకి అడిగేసాను, వాళ్ళు ఓర్పు వేయించేసాను. ఇది గొప్పతనం కాదు, ఇది గొప్పతనం కాదు. నువ్వు అల్పమైన దానివి కాదు. ఆ సంగతి నీకు తెలియదు. దేవుడు సృష్టించినప్పుడు నిన్ను అల్పమైన దానిగా, తక్కువ వాడిగా చేయలేదు. నీ స్థాయి పై స్థాయి. ఆ స్థాయిని గమనించుకోవాలంటే క్రీస్తు పుట్టిక నీలో జరగాలి. యేసు నీలో పుట్టినప్పుడు నీ విలువ మరి అల్పమైన స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళింది. దేవుని నామానికి కృంగిపోయి కుషించిపోయి బాధపడుతూ వాళ్ళు అన్నారు, వాళ్ళకి అన్నారు, వీళ్ళకి అన్నారు, వాళ్ళకి చేశారు, వాళ్ళు నా గురించే చెప్పుకుంటారు, నా గురించేమో చెప్పుకున్నారు అని చెప్పి నీ అంతకు నువ్వు నలిగిపోతూ నీ మానసికంగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండడం కంటే ఒకసారి క్రీస్తు నీ హృదయంలో జన్మించాడు అనేటువంటి విషయం ఎప్పుడైతే పెట్టుకుంటారు, క్రీస్తు పుట్టిన ఎప్పుడైతే నీ జీవితంలో జన్మించాడో అప్పుడు నీ విలువ ఏమవుతుంది, పెరుగుతూ పెద్దదైతే నువ్వు విలువను పెంచుకుంటే స్థాయిని పెంచుకొని అనవసరమైన వాటికి ఇంపార్టెన్స్ ఇస్తావు. ఇది మీ జీవితంలో ప్రధానం. మీ జీవితంలో ప్రధానం అండి. అన్నవాడు ఎప్పుడు అంటూనే ఉంటారు, అనేవారు ఎప్పుడు అంటూనే ఉంటారు, అనేవారు ఎప్పుడు. కానీ నీ విలువ పెరగాలి అంటే నువ్వు ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో అది గమనించుకొని ఉండాలి. దేవుని యొక్క పుట్టిక నీ జీవితంలో జరిగితే నువ్వు ఎక్కడ విలువని పెంచుకోవాలో ఎక్కడ విలువని తగ్గించుకోవాలో క్రీస్తు పుట్టిక నీ జీవితంలో ఉండాలి. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువా నా జీవితంలో నువ్వు ఉంటే నేను ఈ యొక్క ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలో, ఎలాంటి ప్రాబ్లం చెప్పమంటారా? గొప్పన అత్త కానీ మామ కానీ లేక భర్త కానీ లేక చుట్టుపక్కల కానీ ఏదైనా మాట ఇసిరారనుకోలే, ఎమ్మటే ఇసరకుండా ఒక్క నిమిషం ఆలోచిస్తావు,
ఈ ప్రాబ్లం నేను ఎలా ఫేస్ చేయాలి? నువ్వు నాలో ఉన్నప్పుడు నేను మాట తీరు నేర్చుకుంటాను. ఏం నేర్చుకుంటాను? మాట తీరు నేర్చుకొని నా విలువను నేను ఏం చేసుకుంటాను? అంచున ఏమండి మెట్టుని తగ్గించుకుంటూ వెళ్తామా, పెంచుకుంటూ వెళ్తామా? ఫస్ట్ మెట్టు కట్టిన తర్వాత రెండో మెట్టు కట్టి, మూడో మెట్టు కట్టి, నాలుగో మెట్టుని కట్టుకుంటూ వెళ్తామే కానీ మెట్లు తగ్గించుకుంటూ రాం కదా. మరి నువ్వేం చేసుకోవాలి? నీ విలువను పెంచుకుంటూ వెళ్ళాలి కానీ ఆ విలువను తగ్గించుకుంటూ. బెత్లెహేము అనేటువంటి గ్రామానికి ఎలా వచ్చిందో నీ వలన నీ గ్రామానికి విలువ వస్తుంది. నీ వలన దేవుని కాక. హల్లెలూయా. దేవుని ప్రేమైనటువంటి వాళ్ళారా, నీ వలన కేవలము నీవే. నువ్వు అనుకుంటున్నావే, ఇక్కడ కూర్చున్నా బిడ్డలారా, మీలో మీరు అనుకుంటున్నారు మాకేమన్నా మేమేం మాట్లాడతాం, మమ్మల్ని ఏం పట్టించుకుంటాం, మా మాటకి విలువిస్తారా అని అనుకుంటున్నావు. చూడు, నీ మాటకి విలువ పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక రోజు అనుకుంటావు, ఈ రోజు విన్న వాక్యము ఒక రోజు నువ్వేమనుకుంటావంటే అవును ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. నేను అనుకున్నాను ఆ రోజు చాలా చిన్నగా అనుకున్నాను, ఏం జరిగిందిలే అని అనుకున్నాను. బిడ్డలారా, మరి శారా కూడా అలాగే అనుకుంటది. గుడారంలో ఉండి అమ్మా నువ్వు గర్భవతి కాబోతున్నావు అని అంటే నవ్వుకుంటుంది. తనలో తను నవ్వుకుంటుంది. ఎందుకు నవ్వుకున్నారో అర్థం కాదు. బిడ్డలారా, మీరు దయచేసి ఈ మాటలు గమనించగలరా? దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుని మాటలు నీకు జరిగినప్పుడు, దేవుడు నీ జీవితంతో మాట్లాడుతున్నప్పుడు నీ విలువని నేను పై స్థాయికి తీసుకెళ్తాను. నీ జీవితంలో కనుక నేనుంటే, ఏముంటేనండి, డ్రైవర్ లేని బండి ఎప్పుడు వెళ్ళదు. ఎంతమంది జనాలు ఎక్కినా ఎవరు ఉండాలి? నీ జీవితంలో క్రీస్తు డ్రైవర్ చేయాలి. నీ జీవితంలో క్రీస్తు డ్రైవర్ వలె ఉండాలి. నీ బ్రతుకులో నీ ప్రధానంగా నీ జీవితంలో క్రీస్తు ప్రభు వారు ఎలా ఉండాలి?